హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారీ. ఈరోజు విజయవాడలో ఉన్నాను. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కువ కాకినాడలో బాగా ఫేమస్ కదా ఈ హోటల్. ఈరోజు మనం విజయవాడలో ఈ హోటల్కి అయితే వెళ్తున్నాం. పదండి. సుబ్బయ్య గారి హోటల్. ఈ హోటల్ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఎక్కువగా ఈ హోటల్ కాకినాడలో చాలా బాగా ఫేమస్ అయింది. ఈరోజు మనం విజయవాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్తున్నాం. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ ఎంతో ఫేమస్ అయిన ఈ హోటల్కి మనం తరచుగా వెళ్ళలేము కాబట్టి ఈ సుబ్బయ్య గారి హోటల్ని కొన్ని బ్రాంచెస్లుగా పెట్టడం జరిగింది. ఆ బ్రాంచెస్లోనే మనం ఈరోజు విజయవాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే విజిట్ చేయబోతున్నాం. ఈ హోటల్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ హోటల్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 280 రూపీస్, సెకండ్ ఫ్లోర్లో 180 రూపీస్ ఇలా అయితే డివైడ్ చేశారు. సో మనం ఈరోజు ఫస్ట్ ఫ్లోర్లో 280 రూపీస్ మీల్స్ అయితే చేయబోతున్నాం. ఎన్ని రకాల ఐటమ్స్ వస్తాయో చూద్దాం. అన్నానికి ముందు ఇచ్చారు బ్రెడ్ రైస్, ఇదేంటి కొత్తిమీర రైస్, ఇది పులిహోర, అరటికాయ బజ్జీ, ఇంకా మనకి చాలా ఐటమ్స్ వచ్చాయి ఉన్నాయి. ఒక రౌండ్ అయితే లేపేశాం. పులిహోర అని పరిస్థితి చూడండి. చంద్రవందలు చేస్తున్నాం. ఈ హోటల్లో మనకు 30 రకాల ఐటమ్స్తో వడ్డిస్తారు. లాస్ట్గా మనకి ఇలా ఒక ఆవకాయ, నెయ్యి, పొడి ఇలా కలిపి తినమని అంటారు. చాలామంది అర్థం కాదు, కానీ ఇలా కలుపుకొని తింటుంటే వేరే లెవెల్. అసలు చాలా చాలా బాగుంది. సో మీరు వెళ్ళినా కూడా తప్పకుండా ట్రై చేయండి. వందలు అయితే చేసా. మా ఊడు పూర్తిగా వదిలేసింది, ఎక్కువ అయిపోయింది దానికి. మనకి లాస్ట్ ఫైనల్కి వచ్చేసాం. పెరిగానంత తినేసి క్లోజ్ చేయడం చేసాను. చాలు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా వేస్ట్ అయితే చేసాము. ఫుడ్ బాగా లెక్క కాదు, చాలా ఎక్కువగా తినేసాం. వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు, మేము తింటూనే ఉన్నాం. సో ఫైనల్గా కొంత అయితే మిగిలిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను, మంచిగా ఫేమస్ అయిన హోటల్ని తప్పకుండా మీకు నేను చూపిస్తూ వస్తానని. ఓకేనా? బాయ్. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.